మన భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో మన ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, మూడు పార్టీల త్రిముఖ పోరు ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో భద్రాద్రిలో? థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ముందుగా మనం అంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే అంటే అన్ని నియోజకవర్గాలలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా అక్కడ అంటే వేరే పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్షణ పేరుతోటి అనేక మంది నాయకుల్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో అయితే చేర్పించుకున్న నేపథ్యంలో ఇప్పుడు అదే వారికి అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే తలనొప్పిగా మారుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే కొత్తోడ నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే ఇల్లందు, ఇలా ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా అంటే 4 నియోజకవర్గాల్లో అయితే ఒక అధికార బీఆర్ఎస్ పార్టీకి యొక్క అభ్యర్థుల నుంచి తలనొప్పులు అయితే తప్పేటట్టుగా అనిపించట్లేదు. ఇప్పుడు మనం కొత్తలో నుంచి తీసుకుంటే కొత్తగా ఏదైతే వనమా వెంకటేశ్వరరావుకి సీట్ ఇచ్చిన నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు తర్వాత ఇప్పుడు కోనేరు సత్యనారాయణని కూడా పార్టీలోకి తీసుకురావడం, ఇప్పుడు వీరిద్దరిలో కూడా ఎవరికి సీట్ వస్తుందని అయితే ఇక్కడ ఒక అంటే సందిగ్ధం నెలకొన్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే వీరు వచ్చినప్పటికీ కూడా చివరిలో బీఫామ్ సీఎం కేసీఆర్ ఎవరికి ఇస్తారనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో తీసుకుంటే ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియాని అంటే క్యాండిడేట్ గా ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే 100 నుంచి 200 మంది నాయకులు హరిప్రియాకి సీట్ ఇవ్వద్దంటూ అంటే బీఫామ్ ఇవ్వద్దంటూ వీళ్ళందరూ చేస్తున్నారు. ఇందులో హరిప్రియాకి సీట్ వస్తుందా లేదా అంటే అక్కడ ఒకవేళ హరిప్రియాకి సీట్ ఇస్తే మాత్రం రెబల్ గా అంటే అదే పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థులు అయితే పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక అంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అంటే అధిష్టానం ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా వీరెవ్వరూ కూడా వెనక్కి తగ్గేది లేదంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో ఈసారి అంటే ఈ ఎన్నికల్లో ఏ విధంగానైనా కూడా అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అనేక మంది ఆశావాహులు ఉన్నారు. అదే విధంగా ఈ అందరు ఆశావాహుల్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే వారందరితోటి అంటే ఇప్పుడు ఒక వేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఒకవేళ సీట్లు రాని పక్షంలో వీరందరినీ కూడా ఆ కమిటీ అంటే బుజ్జగింపు అంటే వారందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చినందుకు కమిటీ అయితే కృషి చేస్తుందని వీరందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా టికెట్లు ఆశిస్తున్న వారు వీరందరూ కూడా ఒకటే అంటే ఈ రోజు మనం చూసుకున్నా కూడా పాల్వంచలో ఇప్పుడు కొత్తోడ నియోజకవర్గానికి సంబంధించి పాల్వంచలో ఆశావాహులుగా ఉన్నటువంటి నలుగురు సభ్యులకు సంబంధించి వారందరూ కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని ఎవరికి టికెట్ వచ్చినా మేము అందరం కలిసి పనిచేస్తామని వీరందరూ కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఈసారి ఏ విధంగానైనా కూడా అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఐక్యత అనేది కలిసి వచ్చేదిగా మనం చూడొచ్చు. అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక తాటిపై అయితే నడిపించడంలో అధిష్టానం అయితే సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ ఎన్నికలలో ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా మేమందరం కూడా కలిసి పోటీ చేస్తామని వీరందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే భద్రాద్రి జిల్లాలో అయితే 5 నియోజకవర్గాలు ఎక్కడ కూడా రెబల్స్ అయితే లేరని కూడా చెప్పొచ్చు. ఇక బీజేపీ పార్టీకి వచ్చేసరికి బీజేపీ పార్టీలు అయితే ఇక్కడ అంటే ఈ తెలంగాణ అంటే భద్రాద్రి జిల్లా వరకు చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి క్యాండిడేట్లు చాలా తక్కువ అని చెప్పొచ్చు. కానీ కొత్తోడ నియోజకవర్గానికి వచ్చేసరికి అంటే వీరి మధ్య అయితే పోటీ నెలకొంది. అంటే ఇప్పుడు రంగకిరణ్ అని కావచ్చు, లేకపోతే 2 రోజుల క్రితము జాయిన్ అయినటువంటి సురేందర్ రెడ్డి, ఈ విధంగా అంటే అనేక ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ సీట్ ఇస్తే మాత్రం మరికొందరు రెబల్స్ గా మారే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా అంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, రెబల్స్ కావచ్చు, అంటే మరి ఒక 2 రోజులు అయితే ఎవరు ఎంత మంది ఏ పార్టీ నుంచి బయటికి రెబల్స్ గా పోటీ చేస్తారనేది ఒక పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది వరుణ్.